నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. కుప్పంలో బహిరంగ సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను తొలగించిన టీటీడీ పాలక మండలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే శిరచ్ఛేదనం తీసుకుంటా పసుపులేటి సురేష్. టీటీడీ పాలక మండలి సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంపు, పలు అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ నిర్ణయం. ఇక వార్తల్లోని వివరాలు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సొంత నియోజకవర్గానికి తీసుకురాలేని కృష్ణారెడ్డిని మీ బిడ్డ కేవలం 57 నెలల్లో తీసుకొచ్చాడని సీఎం జగన్ పేర్కొన్నారు. కొండలు గుట్టలు దాటుకుని 675 కిలోమీటర్ల పాటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఈ గొప్ప కార్యక్రమం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిందేనని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కుప్పంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో కుప్పానికి నీళ్లిచ్చి కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆయనకు ఆదాయ వనరుగా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు సాగు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు చేసి ఎట్టకేలకు కృష్ణమ్మను కుప్పానికి తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నివా కాలువ మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సీఎం జగన్ కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి విడుదల చేశారు. అంతకుముందు కృష్ణా జలాలకు సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ప్రకటించారు. హంద్రీ నివా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు వివరించారు. దీని ద్వారా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే మరింత నీటి స్టోరేజీ కోసం కుప్పంలో తాగు సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్కు పెట్టేలా 535 కోట్ల ఖర్చుతో మరో 5,000 ఎకరాలకు సాగునీరు అందించే 2 కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కుప్పం ప్రజల కన్నా తన బినామీలే బాగా చంద్రబాబుకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్లో లాభాలు వచ్చే పనులు, అతి తక్కువ నిధులు ఖర్చయ్యే పనులు మాత్రమే చేశారని సీఎం జగన్ విమర్శించారు. కుప్పంలోని 2 లక్షల మంది ప్రజల కంటే చంద్రబాబు తన పెత్తందారులకు వచ్చే అవినీతి డబ్బే ముఖ్యంగా భావించారన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం ప్రారంభ దశలో తన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి అంచనాలు పెంచి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టే పనులు మాత్రమే చేసి ఖజానాను దోచుకున్నారని విమర్శించారు. మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈ రోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ నివా సృజన సవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం. 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈ రోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టీటీడీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగులకు 3,000 నుంచి 20,000 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాలమిట్ట ప్రాంతాలలో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్లో జరిగింది.
పాలక మండలి సభ్యులతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. శ్రీవారి ఆలయంలోని జయ విజయాల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం, 4 కోట్లతో 4, 5, 10 గ్రాముల తాలిబొట్టుల తయారీకి 4 కంపెనీలకు టెండర్ కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం. ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అటవీ కార్మికుల జీతాల పెంపు, వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు 8.16 కోట్లు కేటాయించారు. 3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద 4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం, 15 పోర్టు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన తెలిపారు. 3.19 కోట్లతో సప్తగిరి అతిథి గృహం ఆధునీకరణ పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 3.15 కోట్లతో తిరుమలలోని జలాశయాల్లో ఉన్న 682 మోటార్ పంపుల మార్పు, తిరుమలలోని అతిథి గృహాలు, యాత్రీ సదర్, ఎఫ్ఎంఎస్ సేవలు 3 సంవత్సరాల పొడిగింపు, తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి భూదేవి ఉత్సవాలకు నూతన బంగారు కవచాలు, 15 లక్షలతో టన్లకు బంగారు తాపడం, తాగునీటి అవసరాల కోసం ముగ్గుబావి ఆధునీకరణ, జమ్మూలోని సిబ్బందికి హెచ్ఆర్ఏ పెంపు, తిరుపతిలోని హరేరామ హరే కృష్ణ రోడ్డులో 7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, 3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్కులు ప్రింటింగ్, స్విమ్స్ లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు, టీటీడీలోని అవుట్సోర్సింగ్ సిబ్బందికి రాయితీపై భోజన సదుపాయం, 8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం, అన్నదానంలో 3 కోట్లతో వస్తువుల కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలోని క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9,000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాగే టీటీడీ, ప్రభుత్వం, అహోబిలం మఠం అర్చకులు, జీఆర్లపై రమణ దీక్షితులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రమణ దీక్షితులను టీటీడీ నుంచి తొలగిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల సప్తగిరి విశ్రాంతి భవనంలోని 4 బ్లాకుల ఆధునీకరణకు 3.19 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని పాప వినాశనం, ఆకాశగంగా, కుమారధార, పసుపుధార మరియు ఇతర ప్రాంతాల్లోని 682 మోటార్ పంపు సెట్ల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు 3.15 కోట్లతో మంజూరు చేసేందుకు ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలో వివిధ ప్రాంతాలలో ఉన్న అతిథి భవనాలు, పిఏసీలలో ఎఫ్ఎంఎస్ సేవలను మరో 3 సంవత్సరాలు పొడిగించాలని నిర్ణయం. తిరుపతిలోని భూదేవి శ్రీదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు నూతన బంగారు కవచాల తయారీకి ఆమోదం. అదేవిధంగా 15 లక్షలతో 2 టన్లకు బంగారు మలం వేసిన కాపర్ రేకులు ఏర్పాటు చేసేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా బాసిల్లుతూ దాదాపు 1700 సంవత్సరాలుగా జాతర వైభవోపేతంగా జరుపుకుంటున్నటువంటి గంగమ్మ దేవాలయానికి గత సంవత్సరాలకు మాదిరిగానే 50 లక్షల రూపాయలు జాతరకు మంజూరు చేయటం జరిగింది. టీటీడీ పాలక మండలిపై, అధికారులపై, అహోబిల మఠంపై, అర్చకులపై ఆరోపణలు చేసిన కారణంగా రమణ దీక్షితులను తొలగిస్తూ టీటీడీ పాలక మండలి సమావేశంలో ఉత్తర్వులను జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం జరిగిన పాలక మండలి సమావేశంలో గత కొద్ది రోజులుగా శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ ఆలయంలో కైంకర్యాల సమయానికి జరగడం లేదని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. రమణ దీక్షితులపై టీటీడీ ఉద్యోగ సంఘాలు తీవ్ర మండిపడ్డారు. పాలక మండలి సమావేశంలో రమణ దీక్షితులను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన, టీటీడీ అధికారులపైన, పాలక మండలి పైన, ముఖ్యమంత్రి గారి మీద, అహోబిలం మఠం, ఎంతో పురాతనమైనటువంటి అహోబిలం మఠం మీద, రామానుజాచార్య పరంపర అయినటువంటి పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాముల ప్రవర్తన మీద, అర్చకుల మీద, అందరి మీద నీచాతి నీచమైనటువంటి ఆరోపణలు చేసిన కారణంగా మొత్తం బోర్డు అంతా కూడా ఇలాంటి వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ
ఉపేక్షించటానికి లేదు. సంస్థ గౌరవాన్ని, ఆలయ ప్రతిష్టను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కారం చూపాలని డిఆర్ఓ పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన స్పందన గ్రీవెన్స్ డేలో డిఆర్ఓ పెంచల కిషోర్ తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండ రామిరెడ్డి, చంద్రశేఖర్, దేవేందర్ రెడ్డి, మురళి కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 151 వినతులు రావడం జరిగిందని, జిల్లా అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను డిఆర్ఓ పెంచల కిషోర్ ఆదేశించారు. చంద్రగిరి పట్టణంలో మొదటిసారిగా జల్లికట్టు నిర్వహించారు. ఈ జల్లికట్టు సంబరాలకు పరిసరాల నుంచి వేలాది మంది యువకులు, ప్రజలు హాజరయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన జల్లికట్టుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువత హాజరై జల్లికట్టులో కోడిగిత్తలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఈ జల్లికట్టులో ఎద్దులను, పశువులను తీసుకొచ్చి తోలారు. చంద్రగిరిలో జల్లికట్టు నిర్వహించేందుకు పోలీసులు ఆంక్షలు పెట్టినా గ్రామస్తులు పట్టించుకోకుండా జల్లికట్టును నిర్వహించారు. జల్లికట్టులో కోడిగిత్తలను పట్టుకునే ప్రయత్నంలో పలువురికి గాయాలయ్యాయి. చంద్రగిరి మండలం నడింపల్లికు చెందిన వెంకటముని అనే వృద్ధుణ్ణి ఎద్దు ఢీకొనడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆటోలో చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మాదిగ పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10:30 స్థానిక గిరిజన భవన్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు తిరుపతి జిల్లా అధ్యక్షులు వేలూరు రాజేంద్ర వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమైక్య సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఈ నెల 7, 8, 9 తారీఖులలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీసుకునే నిర్ణయాలపై సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంలో ప్రభుత్వం నుంచి న్యాయవాదులను పెట్టకుండా మాదిగ ఉపకులాలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ అనుబంధ సంఘాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలపైన ప్రతిఘటించాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజకీయ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలోని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ సమీక్షా సమావేశానికి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఉమ్మడి చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశం తిరుపతి గిరిజన భవన్లో నిర్వహించడం జరుగుతోంది. దానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 66 మండలాల నాయకులు, కార్యకర్తలు హాజరవ్వాలని పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పాల్గొనబోతున్నారు. ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఈ నెల 7, 8, 9 తారీఖులో జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో తదితర అంశాలను చర్చించుకోవడానికి, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదుల్ని పెట్టకుండా మాదిగ ఉపకులాలని తీవ్రంగా మోసం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంఆర్పీఎస్తో పాటు అనుబంధ సంఘాలని ఏకం చేసుకొని, అదేవిధంగా ఉపకులాలను ఏకం చేసి రాజకీయంగా కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాదిగలకు మోసం చేసిన దాన్ని ప్రజలకు వివరించే విధంగా రేపు కార్యక్రమాలు, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకుల ముఖ్య ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు హాజరవుతున్నారు. ఈ సమావేశము గిరిజన భవనం రేపు 10 గంటలకి ప్రారంభమవుతుంది. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అక్కడున్నటువంటి పాలకవర్గాలు కావచ్చు,
మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు తీరాన్ని అన్యాయం చేస్తున్న పరిస్థితి గత 56 ఏండ్ల నుంచి 76 సంవత్సరాల నుంచి 5 ఏండ్లలో మాకు భవిష్యత్తు రిజర్వేషన్ వల్ల చాలా డెవలప్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో హంద్రీ నివా జలాల విడుదల సందర్భంగా పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గళ్ల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి, తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి, చంద్రగిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేణిగుంట నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డి పైన అవాస్తవమైన ఆరోపణలు రుజువు చేస్తే ప్రజాక్షేత్రంలో శిరచ్ఛేదనం చేసుకుంటారని వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు పసుపులేటి సురేష్ సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పసుపులేటి సురేష్, జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అభినయ్ రెడ్డి గత 2.5 సంవత్సర కాలంగా తిరుపతి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే అధికారులతోనూ మేధావులతోనూ ప్రజలతో మమేకమై ఆత్మీయ సమావేశాలలో పాల్గొని తమ పార్టీకి ఓట్లు వేయమని అభ్యర్థిస్తున్నారని తెలిపారు. దీనిని తప్పుగా చిత్రీకరిస్తూ నిరాధారమైన అవాస్తవమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని కిరణ్ రాయల్ను హెచ్చరించారు. ఒకవేళ అభినయ్ రెడ్డి అవినీతి పనులు చేపట్టినట్టయితే జనసేన నాయకులు రుజువు చేయగలిగితే ప్రజాక్షేత్రంలో తాను శిరచ్ఛేదనం చేసుకోవడానికైనా సిద్ధమేనని ఆయన తెలిపారు. జనసేన పార్టీ నాయకులు ఎర్ర సైనికులు కాదని తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలని ఆయన అభివర్ణించారు. నైతిక విలువలు లేని జనసేన నాయకులు చేసే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2014-2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ నాయకులు ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని, స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాల కోసమే ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నైతిక విలువలు, సిద్ధాంతాలు లేని జనసేన పార్టీ నాయకులు అభివృద్ధి ధ్యేయంగా ప్రజల్లోకి వెళ్తున్న అభినయ్ రెడ్డిని విమర్శించడం తగదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆనంద్, అనిల్ రెడ్డి, కిరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆ జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి మాట నగర ప్రజలు అప్డేట్ అయ్యారు. అభినయ్ రెడ్డి గారికి మాత్రమే కాదు అప్డేట్ అయింది, నగర ప్రజలు అప్డేట్ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అని మాట్లాడడం జరిగింది. ముందుగా ఒక జనసేన పార్టీ నాయకుడిగా ఉండుకొని సిగ్గు లేకుండా గతంలో 2014లో ఉమ్మడిగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళి ఆ రోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా పూర్తిగా ఆ రోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గాలికి వదిలేస్తే, ప్రజలను నిలువున వంచి మోసం చేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఆ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొహం చాటేసి ప్రజల్లో కూడా రాలేదు. దానికి ఈ కిరణ్ రాయల్ సమాధానం చెప్పగలడా? అంతేకాకుండా 2014లో వారి భుజానెక్కి వారిని మోసింది కాకుండా తిరిగి 2019కి వచ్చేసరికి చంద్రబాబు గారు అవినీతిలో కూరుకుపోయారు. నారా లోకేష్ చేసేటువంటి అవినీతికి పైలోకంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని చెప్పి తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పైన మండిపడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో జతకట్టాడో ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. టీటీడీ కళ్యాణ కట్టలో పనిచేస్తున్న 850 మంది క్షురకులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని తిరుపతి నాయ్ బ్రాహ్మణ యువజన సేవా సంఘం నాయకులు సిబ్యాల సుధాకర్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2011వ సంవత్సరం నుంచి తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్న నాయ్ బ్రాహ్మణులందరినీ కూడా పర్మనెంట్ పోస్టులకు తీసుకుని నాయ్ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. తమ సమస్యల సాధన కోసం మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. శ్రీవారి కళ్యాణ కట్టలో పనిచేస్తున్న క్షురకులు 20,000 రూపాయలు వేతనం తీసుకోరని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు యానదయ్య సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ
శ్రీవారి కట్ట క్షురకుల నుంచి 80 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారని, ఎవరు తీసుకున్నారో నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం నుంచి శ్రీవారి కట్టలో పనిచేస్తున్న 850 మంది క్షురకులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బుజ్జిబాబు, నాగరాజు, ఆవులపాటి ప్రభాకర్, తాతారావు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న పెట్టినప్పుడు 80 లక్షలు కళ్యాణకట్ట వాళ్ళు వసూలు చేసి ఇచ్చారంట. అంటే 80 లక్షలు ఇచ్చారంటే ఉన్న పోస్ట్కి ఎంత డిమాండ్ ఉందోనే ఏనాదికి గుర్తురాలేదా? రెండో వర్షన్ ఏంటంటే శ్రీవారి సేవ నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు మళ్ళా కార్పొరేషన్లో చేరమని నువ్వే చెప్తున్నావు. అట్ట కాకపోతే 110 జీవోని జగన్మోహన్ రెడ్డి అన్ని దేవాలయాలకు 20,000 రూపాయలు వర్తించాలని చెప్పి నువ్వే చెప్తున్నావు. 3 నువ్వే చెప్తున్నావు. అయితే ఎండోమెంట్కి ఒక చట్టం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక చట్టం ఉంది. ఎందుకంటే 850 మంది ఈరోజు ఖచ్చితంగా పర్మనెంట్గా పోస్ట్ని పరిగణించాలి. ఎందుకు పరిగణించాలంటే వాళ్ళు నిత్యం సేవ చేస్తూ ఈరోజు కూడా 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఈరోజు కళ్యాణకట్టలో తలనాలు తీసే సిబ్బంది 850 మంది ఆ రోజు శ్రీవారి సేవ కిందకు వస్తే తీసుకున్న తర్వాత పీస్ రేట్ కింద దేవస్థానం పరిగణిస్తే ఇప్పుడు ఖచ్చితంగా పర్మనెంట్ చేసే తీరాలి. న్యాయం చేయాలని బోర్డు నెంబర్గా యానాదయ్యని ఎన్నుకున్నారు. యానాదయ్య బోర్డు నెంబర్గా ఎన్నుకుంటే న్యాయం చేయాలని ఎన్నుకుంటే న్యాయం చేయాల, అన్యాయం చేస్తున్నాడు వాళ్ళకు. అది చాలా తప్పు, అది అట్లా చేయకూడదు. దాన్ని మనసులో పెట్టుకొని మన న్యాయ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని నిన్ను జగన్మోహన్ రెడ్డి బోర్డు నెంబర్గా ఇచ్చారు. అదేవిధంగా ఆ న్యాయం చేయాలని బోర్డు నెంబర్గా నీకు ఇచ్చే కొద్దికి నువ్వు రాజకీయ నాయకుల మాటలిని, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల మాటలిని ఇలా మన న్యాయ బ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నావు. అలాగా కాకుండా మన కులానికి మనం న్యాయం చేయాలని నిన్ను ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా తప్పు చేస్తున్నావు, అది ఖండించాలని మేము కోరుతున్నాం నగర న్యాయ బ్రాహ్మణ సంఘం నుంచి. పాకాలలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేసి కేసు దర్యాప్తు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో రైల్వే కళ్యాణ మండపం సమీపంలో అనుమానాస్పదంగా తలపై తీవ్ర గాయాలతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పాకాల ఎస్ఐ ఇషాక్ బాషా, రైల్వే పోలీసులు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళం పరిధిలోని పేదలకు ఇచ్చిన జగనన్న ఇంటి పట్టాలకు ఎక్కడో శ్రీకాళహస్తి నియోజకవర్గం చిందేపల్లిలో వద్దని స్థానికంగా ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు మంగళం పరిధిలోని చెన్నై గుంట సర్వే నంబర్ 195/2లోని 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలోనే ఇవ్వాలని లబ్ధిదారులతో కలిసి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ర్యాలీ చేపట్టారు. మంగళం బీటీఆర్ కాలనీ రణధీరపురం పంచాయతీ నుండి ర్యాలీగా బయలుదేరి చిందేపల్లిలో వద్దు, మంగళంలోనే పట్టాలకు స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ తిరుమల నగర్ పంచాయతీ సదరు సర్వే నంబర్ గల స్థలం వద్ద నిరసన చేయడానికి వెళ్తున్న లబ్ధిదారులను, సిపిఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మీకు అనుమతులు లేవని ఇక్కడ నుండి వెళ్లిపోవాలంటూ తిరుచానూరు సిఐ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. అందుకు సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు బదిలిస్తూ ఎక్కడో సుదూర ప్రాంతమైన చిందేపల్లిలో మంగళంలోని పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వడం భావ్యం కాదని, ఇక్కడే స్థలం ఉన్నా ఎందుకు స్థలాలు లబ్ధిదారులకు ఇవ్వరని ప్రశ్నించారు. సర్వే నంబర్ 195/2లో గల 41 ఎకరాల భూమిలో అక్రమంగా మట్టి తోలుకొని కోట్లు వెనకేసుకున్న వారిపై చర్యలు తీసుకోలేని వారు పేద ప్రజల పోరాటాలకు అడ్డు తగులుతారా అని ప్రశ్నించారు. పోలీసులు ఒక్కసారిగా అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజును లాగడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా మహిళలు అడ్డుకుని పోలీసుల చర్యను ఆపారు. శాంతియుతంగా ఉన్న తమ పట్ల ఇలాంటి అత్యుత్సాహాలు సరైంది కాదన్నారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ మంగళం ప్రాంతంలో ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు స్థానికంగా ఇళ్ల స్థలాలను ఇవ్వాలని వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చి అడగగా స్థానికంగా భూమి అందుబాటులో ఉంటే చెప్పాలని చెప్పారన్నారు. ఇప్పుడు సర్వే ట్రైనింగ్ అకాడమీకి కేటాయించిన స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలిపారు. మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోరు గాని పేదవాడి పట్ల ప్రభుత్వం పోలీసులను పెట్టి దౌర్జన్యకాండ సృష్టించడం బాధాకరమని అన్నారు. వెంటనే మంగళంలో జగనన్న ఇంటి పట్టాలను పొందిన వారికి స్థానికంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మీ జయంతి, రాధాకృష్ణ, చల్లా చిన వెంకటయ్య, బాదు, ఇళ్ల పట్టాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. చేస్తే యాక్షన్ లేదు, నో యాక్షన్. మేము 10 సార్లు చేస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి టికెట్ తనకే కేటాయిస్తారు కాబట్టే ప్రజల్లో తిరుగుతూ కష్టపడుతున్నానని, బొజ్జల కుటుంబ సభ్యులు మొత్తం పార్టీ బలోపేతానికి ఎప్పుడు కృషి చేస్తారని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి తన స్వగ్రామం ఊరందూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓట్ ఫర్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో మొదటిసారి ఓటు వేసేవారు ఆలోచించి వేయాలని కోరారు. టీడీపీ మొదటి జాబితాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం పేరు లేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కొన్ని కారణాల వల్ల మొదటి జాబితాలో పేరు లేదని, అంత మాత్రాన టికెట్ లేదని కాదు అని అన్నారు. తనకు లోకేష్ తో ఉన్న సాన్నిహిత్యం, చంద్రబాబుతో ఉన్న అనుబంధం ఖచ్చితంగా టికెట్ కేటాయిస్తారని హామీ ఇచ్చారు. కాబట్టే ప్రజలలో తిరుగుతున్నామని, లేదంటే తాము కూడా అలుగుబూని ఇంట్లో కూర్చునే వాళ్ళమని మీడియాకు తెలిపారు. శ్రీకాళహస్తి టికెట్ తనకే వస్తుందని, బొజ్జల కుటుంబం పోటీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓసీలకి ఎన్ని ప్రకటించినారు? 3 రెడ్లు, 3 కమ్మవారు. మన దగ్గరకు వచ్చే రాబులకి ఈ సూలూరుపేట, గూడూరు అవి వేసారు. కాబట్టి బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఆ రకంగా దాని గురించి అయింది తప్ప సెకండ్ లిస్ట్లో ఉంటుంది. ఏ లిస్ట్ లో వస్తే ఫస్ట్ లిస్ట్ లో వచ్చిన టికెట్, సెకండ్ లిస్ట్ వచ్చిన టికెట్, థర్డ్ లిస్ట్ టికెట్ కదా. టికెట్ కావాలంతే మనకి. టికెట్ మాకు కన్ఫర్మ్ చేసినారు, చెప్పినారు. దానికి మళ్ళీ ఎందుకు అంత లేకుంటే అది కన్ఫర్మ్ చేయకపోతే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టను, ఈరోజు అందరూ భోజనాలు పెట్టను, వాడు తిరగను, మా ఆవిడ పని చేయదు, నేను కూడా అందరితో పాటు అలక కూర్చొని ఇంట్లో కూర్చుంటా. ఎందుకు పని చేసుకుంటున్నాను ఇదే మేము అర్థం చేసుకుంటాను. నాకు ఎటువంటి సందేహం లేదు, ఇబ్బంది లేదు. దిస్ విల్ బి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా చేశారు, మేము కూడా అదే చేసి చూపిస్తాం, కష్టపడతాం. బాగుంటుంది. మాకు లోకేష్ అన్న గారితో, దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్న సాన్నిధ్యం అందరూ తెలిసిందే. ఆయన మాకు మాట ఇచ్చినాడు 100%. కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే ఈ ఓసీ బీసీ కాంబినేషన్ ఇబ్బందుల వల్ల ఆయన వేరే లిస్టులో పెడతానని చెప్పడం జరిగింది. అదే రకంగా మేము ఆయన కట్టుకోవడం. ఇప్పుడు ఎక్స్ప్రెస్ అప్డేట్. తిరుపతి నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను స్వీకరించిన తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజిరెడ్డి మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డైల్ యువర్ కమిషనర్ అర్జీలు స్వీకరించారు. డైల్ యువర్ కమిషన్ కు 4, స్పందనకు 24 సమస్యలపై ఫిర్యాదులు రాగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి దర్శనార్థం జయలలిత సన్నిహితురాలు శశికళ తిరుమలకు చేరుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా సోమవారం సాయంత్రం శ్రీ భూ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం శ్రీవారి విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. అవినీతి కేసులో జైలు పాలైన శశికళ విడుదల అనంతరం రెండవసారి స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. తిరుపతి నగరంలోని ఎస్పీ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ మెన్స్ హాస్టల్ నూతన భవనాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు.
టీటీడీ చైర్మన్తో పాటు ఎంపీ గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. కుప్పంలో బహిరంగ సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు. శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను తొలగించిన టీటీడీ పాలక మండలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి రేణిగుంట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికిన వైసీపీ ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే శిరచ్ఛేదనం తీసుకుంటా పసుపులేటి సురేష్. టీటీడీ పాలక మండలి సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంపు, పలు అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.